118 కీర్తన 22 నుంచి 25 వరకు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కనులకు ఆశ్చర్యం. ఇదే యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదు. యెహోవా దయచేసి ఇప్పుడే నన్ను రక్షించుము, యెహోవా దయచేసి ఇప్పుడే అభివృద్ధి కలిగించుము. హల్లెలూయా. ఈ సంవత్సరం కొరకై దేవుడు మనకిచ్చినటువంటి వాక్కు, ఆయన ఘనపరిచే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఇల్లు కట్టువారి చేత నిషేధించబడినటువంటి రాళ్ళను దేవుడు మూలకు తలరాళ్ళుగా చేసే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిషేధించబడినటువంటి రాళ్ళు అంటే దేవుడు ఇక్కడ రాళ్ళ గురించి మాట్లాడడం లేదు, కానీ మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. మనుషుల గురించి అంటే నా గురించి నీ గురించే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరో గురించి కాదు, నా గురించి నీ గురించే మాట్లాడుతున్నాడు, మన గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి, కానీ ఈ వాక్యాన్ని అధ్యయనం చేయమని, ధ్యానం చేయమని ప్రభు మనల్ని నడిపించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమాజంలో నిషేధించబడినటువంటి వారు, నిరాకరించబడినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారిని మూలకు తలరాలుగా చేస్తాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ అ గుడ్ న్యూస్ టు ఆల్ ద రిజెక్టెడ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. సమాజంలో ఓ హీనమైనటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నా కూడా, ఏ కుటుంబమైనా ఉన్నా కూడా, ఏ జనాంగం ఉన్నా కూడా, ఈవెన్ ఒకవేళ ఏ ఊరున్నా కూడా, ఏ దేశం ఉన్నా కూడా, దేవుని వైపు చూస్తే, దేవుని పైన ఆధారపడితే మాత్రం వారిని దేవుడు మామూలుగా లేపుడు పైకి లేపుతాడు దేవుడు. హల్లెలూయా. ఎంత తృణీకారమో అంతగా నువ్వు గణపరచబడతావు నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కొన్నిసార్లు నీ కొరకు గొప్ప ప్రణాళిక సిద్ధపరిచి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒకవేళ 9 సైజు మంచి షూ, ఒక 10,000 రూపాయలు విలువ చేసే షూ దేవుడు తీసిపెట్టున్నాడు అనుకోండి. 10,000 రూపాయలు విలువ చేసే ఒక మంచి షూ ఏమండి 9 సైజు తీసిపెట్టున్నాడు. నీ వయసు ఏమో ఇంకా 9 సంవత్సరాలే. నీ వయసు 9 సంవత్సరాలే, కానీ దేవుడు దేని తీసిపెట్టాడు? 9 సైజు మంచి ఖరీదైన షూ తీసిపెట్టాడు. అది వేసుకుంటే ఏమవుతుంది? కింద పడతారు. పిల్లలు వేసుకుంటుంటారు కదా, పిల్లలు ప్రతి ఇంట్లో జరుగుతుంటుంది. కుమారులు అయితే వాళ్ళ తండ్రులకి షూ వేసుకుంటారు, ఏమని కుమార్తెలు అయితే వాళ్ళ అమ్మోళ్ళ యొక్క చెప్పులు వేసుకుంటారు కదా, వేసుకొని ఇట్లా నడుస్తుంటారు. కింద పడతా ఉంటాం. వాళ్ళకి సూట్ కాదు. ఎందుకు కింద పడతారు? వాళ్ళకి సూట్ కాదు అన్నమాట. దేవుడు ఒక స్థానాన్ని నీ కొరకు సిద్ధపరిచినప్పుడు దానికి నువ్వు సూట్ కావాలంటే నువ్వు ఎదగాలి. నువ్వు ఎదక్కుంటే ఏమవుతుందో తెలుసా? నువ్వు కింద పడతావు. ఎదక్కుంటే నువ్వు కింద పడతావు. అందుకే దేవుడు దావీదు కొరకు ఒక మంచి గొప్ప సింహాసనాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దాని కొరకై దావీదును రకరకాల పరిస్థితుల గుండా దావీదును దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికంట కొన్ని పాత్రలు కావాలంట. దేవునికి కొన్ని పాత్రలు కావాలంట. ఎందుకు ఇలా అని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. మన ఇష్టం అండి, మన ఇష్టం. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి తయారు చేసుకున్నామంటే మన ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకుంటాం. మన చేత తయారు చేయబడింది నన్ను ఎందుకు ఇట్లా చేసావంటే ఎట్లుంటుంది? నా ఇష్టం అంటాం మనం. అవునా కాదు చెప్పండి. ఇప్పుడు షర్టు పీస్ తీసుకున్నారు, షర్టు పీస్లో లేకపోతే మీరు బ్లౌజ్ పీస్లో ఏ పీస్లో తీసుకున్నారనుకోండి, కుట్టించుకోవాలి. మీకు నచ్చినట్టు కుట్టించుకుంటారు, కానీ మీకు నచ్చినట్టు మీరు కుట్టించుకుంటారు. కుట్టించుకున్న తర్వాత ఆ షర్ట్ కానీ ఆ బ్లౌజ్ కానీ నన్ను ఎందుకు ఇట్లా కుట్టించినావంటే, అరే నేను కొనుక్కున్నా, డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నా, నాకు నచ్చినట్లు నేను కుట్టించుకుంటా, నీకేం బాధ? మొన్న ఒకరోజు క్లినిక్ ఒక మంచి యవనస్తురాలు వచ్చినారు. యవనస్తురాలు అయితే ఇంకా అన్న చెల్లెలు ఒక ఇంట్లో వాళ్ళు వచ్చిన అనమాట. కూర్చున్నాడు. కూర్చొని చూస్తే ఏమండి మోకాలు చిప్పంతా కనపడుతోంది. ఒక మోకాలు చిప్పు అంతా కనపడుతుంది, మొత్తం చినిగిపోయింది. ముఖం చూస్తేనేమో బాగా కొంచెం అదే చదువుకున్నలాగా ఉన్నాడు. మోకాలు చిప్పు అంతా కనపడుతుంది. ఫస్ట్ కళ్ళు చూడలే, నేను మోకాలు చూశాను. కంటి గురించి మాట్లాడలేదు. కంటి గురించి మాట్లాడకుండా ఏంది ఇది అన్నాను. అది సార్ అన్నాడు. ఆ పాప వైపు చూసి నువ్వన్నా చెప్పేది లేదా అన్నాను. చినిగిపోయిన ఏమంటే స్టైల్ అంటే అది ఏం స్టైలో నాకు అర్థం కాదు. చినిగిపోయిన బట్టలు నేనైతే ఇంతకుముందు ఏదో బిచ్చగాలను చూశాను అనమాట.
చినిగిపోయిన బట్టలు వేసుకుని బిచ్చగాళ్ళని చూశాను, కానీ ఇప్పుడు కొత్త కొత్త మోడర్న్ బిచ్చగాళ్ళు తయారైపోయినారు. అది ఏమి ఫ్యాషన్, అది ఏమి ఫ్యాషన్, అది ఏమి ఫ్యాషను. ఏమంటే మోకాలంతా కనపడుతుంది ఈ ప్యాంటు. కళ్ళు తర్వాతలే అసలు ఏం చదువుకున్నావు చెప్పు అని అడిగా నేను. సార్ నేను ఉద్యోగం చేస్తున్నాను సార్. వారని పాపంగులా, ఉద్యోగం చేస్తున్నా, కనీసం ఉద్యోగానికన్నా మరి కొంచెం గౌరవంగా ఉండద్దా, కొంచెం అన్న డిగ్నిఫైడ్గా ఉండద్దా? ఉద్యోగం చేస్తున్నావు, ఏమైనా జీతం తీసుకొని వస్తున్నావు, సగం మోకాలు చెప్పు కడపట్టి పెట్టుకుంటే అడిగి మెలకలు తిరుగుతున్నాడు అనమాట. ఇప్పుడు నచ్చినట్టు చేసుకుంటాను అనమాట. ఇప్పుడు దేవునికంట కొన్ని పాత్రలు కావాలంట, ఆయన నచ్చినట్టు చేసుకుంటాడంట. రోమాలు అంటాడనమాట, అసలు పాత్ర నువ్వు నన్ను ఎందుకు ఇట్లా చేస్తావు అనే దానికి లేదంట. యోబు జీవితంలో యోబు లాంటి ఒక పాత్ర ఆయన పెట్టుకున్నాడు అంతే. యోబు లాంటి పాత్ర మరొకటి రాలేదు. అంటే ఏదైనా చెప్పాలంటే యోబుని చూపించి చెప్తాడనమాట. మీ పితరుడని యోబు గురించి మీరు ఎదిగారు కదని యాకోబు మాట్లాడతాడు. మొన్న ఒక రోజు నేను వెళ్తా ఉన్నాను, మొన్న ఆదివారం అనంతపురంకి వెళ్తున్నాను. అదేమిటో తెలియదండి, నేను పంజాబ్కు పోయి ఇచ్చిన తర్వాత బస్సులో ప్రయాణం చేయబుద్ధి అవుతుంది నాకు. పోయిన వాళ్ళు లేదు, అసలు బస్సులో ప్రయాణం చేయబోతుంది, అసలు బస్సులోనే ప్రయాణం చేస్తున్నా. అదేందో అంటే బాగా కారుకు అలవాటు బోర్ కొట్టినట్టుంది నాకు. మొన్న ఒకరోజు బెంగళూరుకి వెళ్ళాను బస్సులో. అప్పటి నుంచి అది ఏంటో తెలియదు కానీ బస్సులోనే వెళ్తున్నాను అనమాట. బస్సులో వెళ్తూ మామూలుగా ఆలోచిస్తూ దేవుని గురించి ఆలోచిస్తుంటే, ప్రభా సముద్రం ఎందుకు అంత పెద్దగా చేసావు అన్నాడు. ఎందుకు అంత పెద్దగా చేసావు సముద్రం? ఎవరికి అవసరం ఉంది అంత పెద్ద సముద్రం? ఎవరికి అవసరం ఉంది అంత పెద్ద అంత నీళ్ళు ఎవరికి అవసరం చెప్పండి? ఎందుకు చేసావు ప్రభు అంటే దేవుడు అన్నాడు, మీకు కొన్ని విషయాలు చెప్పాలంటే అర్థమయ్యేదానికి సముద్రాన్ని పోల్చి చెప్పచ్చు అన్నాడు దేవుడు. అందుకే సముద్రాన్ని ఎవరైనా చూడలేదనుకోండి, సముద్రం దగ్గరికి వెళ్ళి చూసిరండి. స్ట్రైట్గానే చూడండి, ఒకవేళ వీలైతే ఓడలో అన్నా అలా వెళ్ళండి, లేదంటే ఏరోప్లేన్లోంచైనా చూడండి. మేము ఒకసారి నెల్లూరులో ఒక బీచ్కి వెళ్ళినప్పుడు ఏమండి ఇక్కడ మేమంతా మా గెట్ టుగెదర్, మా ఎంబీబీఎస్లో మా క్లాస్మేట్స్ అంతా కొంతమంది కలిసి గెట్ టుగెదర్గానే నెల్లూరుకి వెళ్ళామన్నమాట. అక్కడ బీచ్లో మేమంతా సరదాగా మేము ఫ్రెండ్స్ అంతా మొత్తం కుటుంబాలతో సరదాగా ఫ్రెండ్స్ అంతా బోట్లో కూర్చున్నాం. చెప్పాడు లోపలికి పోయి తీసుకుని వస్తాం అన్నాడు. లోపల అది డీజిల్ ఉంటుంది అనమాట, డీజిల్ బండి ఇది అనమాట అది. సో డీజిల్ ఆన్ చేస్తే అది మోటార్ ఓడ్ అనమాట, అది ఆ బోటు. సో అందరం కూర్చొని లోపలికి కొంత లోపలికి పోయిన తర్వాత ఇక డీజిల్ అయిపోయింది సార్ అన్నాడు. డీజిల్ అయిపోయింది సార్ అంటే నేను ఒకటే కేకలు, అసలు ఆ అల కొడితే ఇట్లా లేస్తుంది, ఇంకా అసలు కేకలు, అరుపులు కేకలు. ఇంకా వాడు లేదులేండి సార్ తమాష కన్నా అంటున్నాడు. సముద్రం ఎంత పెద్దగా ఉంటుందంటే ఆ అలలు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఎందుకు ప్రభు అవి అంటే, నేను ఆకాశంలోనూ నన్ను పట్టజాలవు కదా, నా గురించి, నా ప్రేమ గురించి చెప్పాలన్నా, నేను ఇచ్చే సమృద్ధి గురించి చెప్పాలన్నా మీకు దేంతో పోల్చి చెప్పాను? కాబట్టి సముద్రం చూపించి చెప్తాను. సముద్రం అంతా సమృద్ధిగా ఆయన వారికి నీళ్ళని ఇచ్చాడంట. సముద్రం అంతా సమృద్ధిగా మేలు అంటే పోల్చి చెప్పేదానికి మనకు అర్థమయ్యేదానికి అంత పెద్ద సముద్రాన్ని, అంత పెద్ద కొండలను, పర్వతాలను. ఆ షిమ్లాలో ఉన్నాయండి ఆ కొండలు, ఆ పర్వతాలు షిమ్లాలో. అది ఏమీ అసలు ఎంత, అసలు దేవుని యొక్క సృష్టి ఎంత అమేజింగ్ అంటే, అంటాడు పర్వతంలో కదిలినా, మెట్టలు తత్తలినా నా కృప నిన్ను. ఎందుకు అవన్నీ పెట్టాడంటే మనకు అర్థమయ్యేదానికి. ఓకే, అబ్బా పర్వతం ఇదేనా కదులుతుందేమో కానీ దేవుని ప్రేమ మాత్రం కదలదంట. సముద్రం ఇంత సమృద్ధిగా దేవుడు మేలు చేస్తాడంట. అలా పోల్చి చెప్పేదానికి. అలాగనే యోబు లాంటి ఒక క్యారెక్టర్ను దేవుడు తయారు చేసి పెట్టుకున్నాడంట. మనం అనుకోవచ్చు అంటే యోబు జీవితంలో ఎందుకు వచ్చిందని అని మల్లగుల్లాలు పట్టొచ్చా, కానీ అన్ని పట్టినా కూడా ఒకటి మాత్రం ఫైనల్గా ఒకటి తెలియదు, ఒకటే. అది ఏదైనా సరే, యోబు తప్పో సైతాన్ తప్పో మరి ఎవరు తప్పో మరి అన్ని ప్రక్కన పెడితే ఒకటి ఏంటంటే, యోబు లాంటి పాత్ర ఒకటి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన నిత్య ప్రణాళికలో యోబు లాంటి క్యారెక్టర్ ఒకటి ఉండాలి. ఏమన్నా కావాలంటే యోబుని చూపించి చెప్తాడన్నమాట. అలా దావీదు లాంటి ఒక క్యారెక్టర్ ఏంటంటే దావీదుని చూపి చెప్తాడు. ఏమంటాడు? దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదుని అంటాడు.
అలా కొన్ని క్యారెక్టర్స్ని దేవుడు బైబిల్లో ఎందుకు ఉంచుతాడంటే పోల్చి చెప్పేదానికి, మనకు అర్థమయ్యేదానికి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఇంత భయంకరంగా తృణీకరించబడినా కూడా ఆ వ్యక్తిని దేవుడు ఎంత పైకి లేవనెత్తాడు, ఎంత ఉన్నతమైనటువంటి స్థానం నిలిపాడు అన్న దానికి సూచనగా దావీదును దేవుడు మన కొరకు ఒక పాత్రగా దేవుడు తయారు చేసుకున్నాడు, నిర్మించుకున్నాడు. హల్లెలూయా. సో దావీదు రాజు కాక మునుపు దావీదు ఎదుర్కొన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క శ్రమను గురించి మనము అధ్యయనం చేస్తున్నాం. ఆ క్రమంలో చివరి శోధన అనుకోవచ్చు. దిస్ ఇస్ ద లాస్ట్ ట్రయల్ బిఫోర్ డేవిడ్ బికేమ్ అ కింగ్. దావీదు రాజు కాక మునుపు దావీదు ఎదుర్కొన్నటువంటి ఒక భయంకరమైనటువంటి సమస్య. మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే, ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మనకు అర్థం కావాలి, అవగాహన రావాలి, ప్లస్ వెంటనే ఎలా స్పందించాలో మనము నేర్చుకోవాలి. ప్రభువే చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. ఇప్పుడు బాగున్నానంటే ఓకే, బాగున్నావు కదా, మంచిగా కట్టుకో. హల్లెలూయా. బాగా కట్టుకో. శ్రమ వస్తుంది, ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా వస్తుంది. వచ్చినప్పుడు నువ్వేమి ఆశ్చర్యపడకుండా ధైర్యంగా నువ్వు ఎదుర్కొంటావు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ట్రైన్డ్ దెన్ యూ కెన్ ఫైట్ ఇట్. ఇప్పుడు ఇజ్రాయేలు సైనికులు, అసలు నిజంగా ఇజ్రాయెల్ని చూస్తే నేర్చుకోవాలంటే మనం ఎంత నేర్చుకోవాలో, ఇజ్రాయిల్ని చూస్తే ఎంత నేర్చుకోవాలండి. ఇజ్రాయిల్ని చూస్తే ఎంత నేర్చుకోవాలి. ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్కరూ ఎలా కాల్చాలో తెలుసంట, యుద్ధం చేయడం తెలుసంట వాళ్ళకి. ఇజ్రాయెల్ దేశం మీద వారు దాడి చేస్తే, శత్రువులు దాడి చేస్తే, వివిధ దేశాల్లో ఉన్న ఇశ్రాయేలీయులందరూ ఇజ్రాయెల్ దేశానికి బయలుదేరారంట. ఎందుకు తెలుసా? యుద్ధం చేసేదానికి. వాళ్ళకంత ప్రేమ వాళ్ళ దేశం అంటే, వాళ్ళ పౌరులంటే, వాళ్ళ సహోదరులంటే అంత ప్రేమ వారికి. ఎందుకు వచ్చిన గొడవలేబ్బా, అమ్మయ్యా బతికి బయటపడినాం, లక్షణంగా అదృష్టశావత్తు మేము ఇజ్రాయెల్ దేశంలో లేము, యుద్ధం జరగడానికి మేము లేము, బతికి బయటపడ్డాం. ఎందుకు వచ్చిన గొడవలేబ్బా, అన్ని చల్లారిన తర్వాత మళ్ళీ పోదాంలే. ఇప్పుడు మీకు ఎవరికైనా శ్రమ వచ్చిందనుకోండి, అంతే సంగతులు, జెండా పైకెత్తుతారు. ఇంకా బాయ్ నువ్వు మళ్ళా సెట్ అయిన తర్వాత మళ్ళీ వస్తామని పోతారు అనమాట. కనపడరు. వీళ్ళంతా డూప్లికేట్ ఇశ్రాయేలీలు. వీళ్ళంతా నిజమైన ఇశ్రాయేల్ ఎవరో తెలుసా? నీకు సమస్య వస్తే కూర్చొని డిసెక్షన్ చేయరు. ఇప్పుడు ఇశ్రాయేలీలు డిసెక్షన్ చేయడంలో ఇది ఎందుకు వచ్చింది. మీరు నిజంగా భారతదేశంలో ఏంటండి, ఒకరి మీద ఒకరు బడి ఏడ్చిండే వాళ్ళు. పేపర్లు అంతా ఈ రాజకీయం వలన నువ్వు రాజకీయం చేసావు, ఒకరినొకరు కొట్టుకునే వాళ్ళు. ఇజ్రాయెల్ దేశం అలా కాదు, అందరూ ఏకమైపోయారు. దేశమంతా ఏకమైపోయారు. ప్రధానమంత్రిని విమర్శించాల, సైన్యమును విమర్శించాల, రాజకీయ పార్టీని విమర్శించాల. వాళ్ళకి లేవా డిఫరెన్సెస్? ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో కూడా ఉన్నాయి డిఫరెన్సెస్. కానీ ఒక పాయింట్ వచ్చినప్పుడు ఏమైంది తెలుసా? అన్ని పక్కన పెట్టేసి మొత్తం ఏకస్వరం అయిపోయింది అనమాట. ఏకస్వరం. ఎక్కడెక్కడ వాళ్ళ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా లేడీస్ అండి, ఆడవాళ్ళు, మగవాళ్ళు మొత్తం అంతా బయలుదేరి. ఎందుకంటే యుద్ధం చేస్తాం, మా దేశాన్ని మేము కాపాడుకుంటాం. మా సోదరుల మీద దాడి జరిగింది, మేము వెళ్తాం. ఇజ్రాయేలును ఒంటరిగా తమ పౌరులు వదిలిపెట్టలేదండి, పరిగెత్తుకొని వచ్చారు. హల్లెలూయా. పరిగెత్తుకొని వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ట్రైన్డ్ అంట, ప్రతి ఒక్కరూ ట్రైన్డ్. నేను చెప్పాను కదా, ప్రతిదీ మనకు బైబిల్లోనే దొరుకుతుంది. ఇది ఒక అమాలేకుల దయ్యం, తీవ్రవాద దయ్యం అన్నమాట కదా, తీవ్రవాద దయ్యం. వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఎందుకు జరిగిందని చెప్పాను కదా. ఎందుకు జరిగింది? సౌలు తీసేయలేదు కాబట్టి. వీళ్ళ నాటకం అంతా ఏం తెలుసా? హమాస్ తీవ్రవాదుల నాటకం అంతా ఏంటో తెలుసా? వాళ్ళు బయటికి ఎట్లా చెప్పుకున్నారంటే, కొన్ని సంవత్సరాల నుంచి, దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి మేము బలహీనులము, మేము యుద్ధం చేయలేము, మా చేత ఏం కాదు అని బయటకు చూపించుకున్నారు. బయటికేమో అట్లా చూపించుకొని లోపలేమో వీళ్ళు ఫుల్ గుడుపుటాన్ని చేసుకుంటూ కూర్చున్నారు. అది ఇశ్రాయేలీయులు పసిగట్టలేకపోయారు. అది అలా దాడి చేశారు వాళ్ళు. అంటే వారు పసిగట్టి వారిని అణచివేసి ఉంటే ఈ దాడి జరిగిండేది కాదు. సౌలు అమాలేకులను తొలగించేసింటే అమాలేకులు వచ్చి మొత్తం కాల్చిండే వాళ్ళు కాదు. బైబిల్ కనపడుతుంది అక్కడ. పసిపిల్లలను కూడా అసలు నరికివేయడము ఎంత క్రూరం అంటే. ఆ తీవ్రవాదుల కొరకు కొంతమంది బుద్ధి జ్ఞానం లేనటువంటి విశ్వాసం, వారికి మారుమనసు దయచే ప్రభు అని ప్రార్థన చేస్తారు. ఏమండి, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి.
హృదయాన్ని కఠినపరుచుకున్న వాడి కొరకు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టైం ఇస్తాడు. టైం దాటిందంటే వాడికి మారుమనసు పొందరు. మనం ఎన్ని సర్కిల్స్ చేసినా పొందరు. ప్రతి ఒక్కరికి టైం ఇస్తాడు దేవుడు. ఆ టైంలో వారు సేవ్ కాలేదు. వీరైతే ఇంకా ఫుల్ డిమానిక్ పొసెస్డ్ పీపుల్ వీళ్ళంతా. కాబట్టి ఇప్పుడు ఒకడు ఎంతమందికి హానికరంగా ఉంటారండి. ఇప్పుడు డాక్టర్లుగా మేము ఈ షుగర్ జబ్బు వచ్చినప్పుడు కొన్నిసార్లు కొంతమందికి ఏమంటే గ్యాంగ్రీన్ వస్తుంది. గ్యాంగ్రీన్ వస్తే ఏం చేస్తారు తెలుసా? శరీరానికి అంతా మొత్తం పాడైపోకుండా ఆ కాలో చేయి తీసేస్తూ ఉంటాం, మిగతా దానికి ఇబ్బంది కాకుండా. అలాగే ఈ తీవ్రవాదం అన్నటువంటి దాన్ని తీసేయాలండి, పెళ్ళగించేసారు, ఉంచకూడదు. చూసి చూడనట్టు పోకూడదు. ఏం కాదులే, మాకేం కాలేదులే అన్నట్లు ఉండకూడదు. ఈరోజు ఇజ్రాయెల్ దేశము, రేపు భారతదేశము, మొన్నటి ఇంకో దేశము, ఇట్లా. సో యూ షుడ్ నెవర్ ఎవర్ టాలరేట్ సచ్ కైండ్ ఆఫ్ గ్రూప్స్. అలక్ష్యం చేశారు. హమాస్ వాళ్ళను పెద్దగా పట్టించుకోలేదు, ఇజ్రాయెల్ పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళ వల్లనే ఇప్పుడు డ్యామేజ్ జరిగింది. కానీ ఇప్పుడు మేలుకున్నారు, తుడిచిపడేస్తారు, అంతే, తుడిచేస్తారు. హల్లెలూయా. వారంతా వచ్చి ఏమండి, ఇశ్రాయేలు యూదులు మొత్తం కూడా వచ్చేసి అందరూ కలిసి ఏకమైపోయారు. ఏక మనసు వారికి వచ్చేసింది. హల్లెలూయా. ఎక్కడ? దావీదు నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా. దావీదు జీవితంలో మనం చూసినప్పుడు ఇక రాజు కాబోతున్నాడు అనగా అమాలేకులు వచ్చేసి మొత్తం సర్వనాశనం చేసేశారు. డేవిడ్ లాస్ట్ ఎవ్రీథింగ్. దావీదు సమస్తము పోగొట్టుకున్నాడట. సో దావీదు పోగొట్టుకున్నాడు అన్నది ఒక భాగం అయితే, అన్నిటికంటే అద్భుతమైనటువంటి భాగం ఏమిటంటే దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. సో దావీదు ఏ రీతిగా తిరిగి సమస్తమును సంపాదించుకున్నాడు అనే క్రమంలో ఫస్ట్ పాయింట్ ఏంటి? దావీదు తనను తాను తన దేవుడైన యెహోవాను బట్టి ప్రోత్సాహపరుచుకున్నాడు. హల్లెలూయా. డేవిడ్ encouraged himself. Before he prayed, David encouraged himself. దావీదు తనతో తాను మాట్లాడుకున్నాడు. రాజులు ఏం చేస్తారంట? తమతో తాము మాట్లాడుకుంటారు. హల్లెలూయా. దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే యెహోవాను బట్టి అంటే ఆయన గుణమును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానములను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. దావీదు తనతో తను మాట్లాడుకున్నాడు. ఇప్పుడు దావీదుతో మాట్లాడడానికి, దావీదుని ఎంకరేజ్ చేసేదానికి ఎవరు లేరు. దావీదు ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్నప్పుడు ఏంటి? దావీదు ఏం చేశాడు? తనను తాను ప్రోత్సాహపరుచుకున్నాడు. వీ నీడ్ టు లెర్న్ దిస్ స్కిల్. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈ విషయంలో మనం బాగా నైపుణ్యతను మనము అనుభవించాలి. సో ఈ ట్రైనింగ్ మనం పొందుకోవాలంటే కొన్నిసార్లు ఒంటరితనం కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇప్పుడైనా కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా కావచ్చు, మీరు ఒంటరిగా మీరు ఉన్నారంటే గుర్తుపెట్టుకోండి, మీరు చాలా స్పెషల్ పర్సన్ మీరు. హల్లెలూయా. అంటే మీలో అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి లోపల నుంచి బయటికి రాబోతూ ఉన్నాయి. దేవునికి మీరు అత్యంత సమీపంగా మీరు వెళ్ళబోతున్నారు. రెండు జరుగుతాయి ఒంటరితనంతో. ఒకటి, అద్భుతమైన వ్యక్తిగానే మారుతారు, లేకపోతే ఉషా ఫ్యాన్కైనా ఎక్కుతారు. రెండు జరుగుతున్నాయి. చాలామంది పెద్ద పెద్ద గనులైనటువంటి వారు ఒంటరితనం తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. కొంతమంది సినిమా యాక్టర్స్ ఏంటంటే ఒంటరితనం తట్టుకోలేక వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ఆయన పేరు ఏదో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. వాళ్ళ భార్య చనిపోయింది. వాళ్ళ భార్య చనిపోయి 10 సంవత్సరాలు అయిందంట. వాళ్ళ భార్య చనిపోయి 10 సంవత్సరాలు అయింది. అసలు ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక ఇంకా నా వల్ల కాదని చెప్పేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఒంటరితనం. సో ఒంటరితనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి నడిపించాలి. దేవుని దగ్గరికి నడిపిస్తే అప్పుడు నీ జీవితాన్ని దేవుడు 1000 మందిగా చేస్తాడు. దేవుడు ఒంటరివాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. హల్లెలూయా. ఇది ఒక గొప్ప మంచి అవకాశం అన్నమాట. దేవుని దగ్గరికి వెళ్ళేదానికి, దేవుని సమీపించేదానికి, దేవుని తెలుసుకునేదానికి, దేవుని పట్టుకునేదానికి, దేవుని అనుభవించేదానికి మంచి అవకాశం. కాబట్టి నీ జీవితంలో శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, చిక్కులు కానీ, తృణీకారం కానీ, అవమానాలు కానీ ఏమైనా వచ్చినాయనుకోండి, వస్తే మీరు ఎలా స్పందించాలంటే మంచి అవకాశం దొరికిందని దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అది మనం దావీదు దగ్గర మనం నేర్చుకున్నాం. డేవిడ్ లాస్ట్ ఎవ్రీథింగ్. దావీదు సమస్తము కోల్పోయాడు. సమస్తము కోల్పోయినా కూడా
అంటే దావీదుని ఎందుకు ఒక పాత్రగా ఉంచాడంటే, నీ జీవితంలో ఏమైనా పోయాయి అనుకో, దావీదుని చూడు అంటాడు. దేవుడు ఏమంటాడు? దావీదుని చూడు. ఏం చేశాడు దావీదు? తనను తాను అసలు చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నాం. మొన్న ఏదో ఒకటి చిన్నది ఏదో కామెడీ ఏదో ఒకటి చూశాను అనమాట. ఒక వ్యక్తి వెళ్ళి ఏమడుగుతాడంటే, కేజీ వంకాయలు ఎంత అని అడుగుతాడు. ఎంత అని అడిగితే 70 రూపాయలు అని చెప్తాడు. 70 రూపాయలు అని చెప్తే 50 రూపాయలకి ఇవ్వని అడుగుతాడు. అంటూనే ఇచ్చేస్తాడు. 70 రూపాయలు చెప్తాడు, లేదు 50 రూపాయలకి ఇవ్వంటాడు. అంటూనే ఇచ్చేస్తాడు. ఇంకా తీసుకుంటాడు. మగాయనలే అంటే, ఆడవాళ్ళు అయితే ఆ బేరం వేరే ఉంటుంది. కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళని మించిపోతారు బేరంలో. 1000 రూపాయలు ఉంటే 100 రూపాయల నుంచి మొదలు పెడతారు. నేను చాలామంది జెంట్స్ని చూశాను, బేరం చేసే వాళ్ళని చూశాను. నాకు ఆ బేరం చేయడం అసలు రాదు. నేను కింగ్ లాగా ఫీల్ అవుతాను. కింగ్స్ డోంట్ బార్గెన్ అని కొంతమంది రాసుకుంటారు అనమాట. రాజులు బేరము చేయరు. ఒక తాత ఉన్నాడు, మా ఇంటి ముందు వెళ్ళిపోతుంటాడు అనమాట. ఆ మ్యాంగో సీజన్లో బాగా అయ్యా సార్ అని వస్తాడు. మంచి మామిడి పనులు అయ్యా, మంచి మామిడి పనులు అని తెస్తాడు. ఎంత చెప్పంటే ఏదో రేట్ చెప్పాడు. ఇచ్చేసి ఒక డజన్ పెట్టిపోన్నాడు. ఇట్లా చూసినాడు, ఇచ్చేసి మొత్తం డజన్ పెట్టినాడు. డబ్బులు తీసుకున్నాడు. ఇంకా 2 పనులు ఇచ్చేసి పోయినాడు ఆయన. నేను బేరం చేయలే, ఏం చేయలే. ఆయనకి బుద్ధి పుట్టింది. నాకు బేరం చేయడం రాదనొచ్చు, ఇష్టం కూడా ఉండదు అనొచ్చు. అన్నాడు 70 రూపాయలు అంటే 50 రూపాయలకి అన్నట. 50 రూపాయలకు తీసుకున్నప్పటి నుంచి ఇంకా తనలో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టట. 40కి అడిగింటే బాగుండునే, 40కి అడిగింటే బాగుండే. ఇంకంతే. ఆ 40 అనే మాట, 30 అనే మాట, వాడు ఒక 30 అడిగినా కూడా ఇచ్చిండే వాడు ఉన్నట్టున్నాడే. అడిగిన వెంటనే ఇచ్చినాడంటే ఇంకా తక్కువకి. ఇంకా అయితే తనలో తను మాట్లాడుకుంటున్నాడంట, తనలో తను మొదలు పడుతున్నాడంట. ఇంటికి పోయాడు, పడుకున్నా కూడా 30 అడిగింటే బాగుండే, 30 అడిగింటే బాగుండే. ఇది చాలామందికి ఉంటుంది ఎక్స్పీరియన్స్, నాకు తెలిసి. మనలో మనం చాలా మాట్లాడుకుంటుంటాం. ఏం మాట్లాడుకుంటున్నాం అనేది ముఖ్యం. దావీదు ఏం చేశాడు? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవాను బట్టి అంటే ఆయన మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవాను బట్టి అంటే ఆయన గుణాన్ని బట్టి. యెహోవాను బట్టి అంటే ఆయన మాటను బట్టి. ఏం చేయాలి? నీతో నువ్వేం చేయాలి తెలుసా? ఆయన మాటను చెప్పుకోవాలి. ఇది రాజులు నేర్చుకున్నారు. కింగ్స్ హ్యావ్ లర్న్డ్ దిస్ స్కిల్. ఇది రాజులు నేర్చుకున్నారు. కాబట్టి అసలు చాలామంది కూడా గొప్ప వ్యక్తులందరూ కూడా, ప్రియులారా, గొప్ప వ్యక్తులందరూ కూడా నేర్చుకున్నారండి. ఇది నేర్చుకున్నారు. చూడండి ఒకసారి 42వ కీర్తన అనుకుంటా. 42వ కీర్తన. చాలామంది అసలు ఇది దావీదు రాశాడు అనుకుంటారు. పెద్ద బోధకులు వాళ్ళు ముందు పైన ఏం చదవరా అనిపిస్తుంది నాకు. చాలామంది పెద్ద బోధకులు చెప్తారు, ఈ దావీదు రాశాడు అని అనుకుంటుంటారు. 42వ కీర్తన ఎవరు రాశారండి? కోరహు కుమారులు. కోరహు జాతి భయంకరమైన జాతి. కానీ ఆ జాతిలో నుంచి కోరహు కుమారులు మాత్రం ఏమండి, ఆ కోరహుకు అంటుకున్నటువంటి ఆ అపవిత్రత, ఆ మూర్ఖత్వము, ఆ దుర్మార్గము వాళ్ళ కొడుకులకు మాత్రం అంటుకోలేదు. హల్లెలూయా. సో వాళ్ళు రాసినటువంటి కీర్తన ఇది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. 5వ వచనం చూడండి. నా ప్రాణమా నీవు ఏలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించు. కోరహు కుమారులు తమతో తాము ఏం చెప్తున్నారంటే, ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు, దిగులు పడద్దు, తొందరపడవద్దు, దేవుని మీద నిరీక్షణ ఉంచు.
ఆహాబును కనికరించిన దేవుడు నిన్నెందుకు కనికరించడు? మనష్షేను క్షమించిన దేవుడు నిన్నెందుకు క్షమించడు? ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడని చెప్పుకొనొచ్చు. ఇంకను నేను ఆయనను ఏం చేస్తాడంట? స్తుతిస్తాడంట. హల్లెలూయా. సో మనతో మనం మాట్లాడడం, దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి మాట్లాడడం. పాపము సమస్యన ఆయన నీ దోషములన్నీ క్షమిస్తాడు. రోగం సమస్యన నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. హల్లెలూయా. దయ్యముల చేత దురాత్మల చేత పీడించబడుతున్నారా? సమాధి నుంచి నీ ప్రాణం విమోచించువాడు ఆయనే. హల్లెలూయా. మొన్న ఐ థింక్ ఒక నెల క్రిందట అనుకుంటాను, ఒక నెల క్రిందట ఒక యవనస్తుని వారి యొక్క గ్రాండ్ మదర్ నా దగ్గర తీసుకొని వచ్చింది. క్లినిక్ తీసుకొని వచ్చి ఏంటి ప్రాబ్లమా, ఏమి ప్రాబ్లం అంటే వాడికి అన్ని స్వరాలు వినపడుతున్నాయంట. పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఏమి వినపడుతున్నాయి బాబు నీకు అంటే, నువ్వు చచ్చిపో అని వినపడుతుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సార్, నాకు రైలు కింద పడాలనిపిస్తుంది సార్. ఏమైనా వస్తాడు, టీనేజర్, 20 ఏళ్ళు కూడా లేవు వాడికి, 20 ఏళ్ళ లోపలే, చాలా చిన్న ఏజ్, అంత చిన్న ఏజ్. చచ్చిపోవాలనిపిస్తుంది సార్ నాకు. నీకు ఏం సమస్యలు రా, ఏమి నీకు ప్రాబ్లం అంటే, ఏమో తెలియదు సార్, చచ్చిపోవాలనిపిస్తుంది సార్, నాకు చావాలనిపిస్తుంది, బ్లేడ్ తీసుకొని కోసుకోవాలనిపిస్తుంది సార్, నాకు ఏం అర్థం కాలేదు వాళ్ళకి. ఏం చేయాలో అర్థం కాక సార్ మీ కాడికి తీసుకొని వచ్చినా సార్, ప్రేయర్ చేశాను, ప్రార్థన చేసిన, పాపం ఒప్పించినాను. యేసు ప్రభువు రక్షకుడని ముస్లిం క్రైస్తవుడు కాదు, ముస్లిం ఒప్పించి ప్రేయర్ చేసి మర్చిపోయినాను. 2 రోజుల క్రితం ఆ యవనస్తుడు నాకు కనపడినాడు. ఎలా ఉన్నవారంటే, సార్ ఆ రోజు మీరు ప్రార్థన చేసినారు, ఆ రోజు నుంచి మొత్తం పోయింది సార్ అన్నాడు. భలేగుతా ఉన్నాను సార్ నేను, చాలా అసలు వాడు ఎంత స్లిమ్గా ఉన్నాడంటే, ఎట్లా కనపడుతున్నాడంటే ముఖం వెలిగిపోతుంది, పూర్తిగా మారిపోయినాడు సార్. గుల్లలన్నీ ఉండే సార్ ఒళ్ళు మీద, గుల్లలన్నీ కూడా పోయినాయి సార్. మొటాలన్నీ ఉండే సార్, మొటాలు పోయినాయి సార్. భయం పోయింది సార్. బాగా నిద్రపోతున్నా సార్, బాగా తింటున్నా సార్, బాగా పని చేసుకున్నా సార్. అసలు అది రాడలేదు సార్, వెళ్ళిపోయారు సార్ అన్నాడు. హల్లెలూయా. మర్యాదగా మాట సంగతి చర్చికి రారా అని చెప్తా. వస్తా సార్ చర్చికి. ఎస్ నన్ను బాగా చేసినాడు సార్ అన్నాడు. ముస్లిం. హల్లెలూయా. ఆయనకు చేతకాంతి ఏముంది చెప్పండి? ఏ మందులు ఇస్తే బాగా అవుతాయి అవి? సమాధి నుంచి నీ ప్రాణం విమోచించువాడు ఆయనే. కరుణను కటాక్షం నీకేం చేస్తాడు ఆయన? ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. నీకు మొత్తం కటాక్షమైన కిరీటం పెడతాడు ఆయన. హల్లెలూయా. నీ మీద ముళ్ళ కిరీటం పెట్టాడు. ముళ్ళ కిరీటం మనకు కాదు, కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. రోజుకు వీక్ అయిపోతున్నావా? బలహీనపడిపోతున్నావా? రోజుకు వీక్ అయిపోతున్నావా? వయసు కంటే ఇంకా ఎక్కువ కనపడుతున్నావా? పక్షిరాజు యవనము నూతన పరచబడినట్లుగా నీ యవన బలాన్ని ఆయన ఏం చేస్తాడు? నూతన పరుస్తాడు.